మ్యాంగో సాగో డిఫరెంట్గా ఉంది కదా నేము. ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు. మామిడికాయల సీజన్ వచ్చింది కదా, సో అందుకని మీకోసం ఈ రెసిపీ. ముందుగా వెల్కమ్ టు ఆర్సీ వంటలు. నేను మీరు కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సో దీని పేరు మ్యాంగో సాగో. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చల్లగా స్మూత్గా చాలా బాగుంటుంది. ముందుగా కడాయి తీసుకోండి, వాటర్ వేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత అందులో సగ్గుబియ్యం ఒక 2 కప్పులు సగ్గుబియ్యం, అది కూడా చిన్నవి తీసుకోండి. పెద్దవైతే అందులో బాగా ఉడికిపోతే క్రీమీగా అయిపోతుంది. సో చిన్నవైతే మీకు ఉడికిన తర్వాత బాగుంటుంది. సో అది ఉడుకుతుండగా పక్కన ఒక గిన్నెలో 2 కప్పులు పాలు వేసుకోండి, మిల్క్ 2 కప్స్. ఓకే. సో ఇటు ఒక పొయ్యి మీద మీకు సగ్గుబియ్యం మరుగుతుంటాయి, మరొక పొయ్యి మీద మీకు పాలు మరుగుతుంటాయి. సో ఆ పాల్లో మీరు సెపరేట్గా ఒక చిన్న 2 టేబుల్ స్పూన్ పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ 1 స్పూనే. కస్టర్డ్ పౌడర్ మరీ ఎక్కువైతే ముద్దలా కట్టేస్తుంది, సో తక్కువే తీసుకోండి, చిన్న స్పూను. సో తీసుకున్న తర్వాత ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్. సో సెపరేట్గా బయట దొరుకుతుంది, మీరు లూజ్ తీసుకోకండి, ప్యాకెట్ తీసుకోండి. మినీ ప్యాక్ 25 or 30 ఉంటుంది. సో తీసుకొని ఆ చిన్న మిల్క్లో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చిన్న కప్పులో కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి ఒక కప్పులో. సో చూసారా సగ్గుబియ్యం మరుగుతున్నాయి. సో చిన్నవైతే మీకు బాగుంటాయి, పెద్దవైతే మరీ ఇదిగా ఉంటుంది. సో చిన్నవైతే మీకు అందంగా ఉంటాయి. సో ఇది చూసారు కదా, పాలు మరిగినాయి. సో బాగా మరగబెట్టుకోండి పాలు. సో ఇటొకటి అటొకటి. సో నేను 2 డిష్లు ఒకదాని మీద ఒకటి పెట్టేశాను, ఒక పొయ్యి మీద. సో ఇది కలుపుతూ ఉండండి. ఇప్పుడు షుగర్ వేసుకోండి, ఓకేనా. పంచదార 1 కప్ మాత్రమే, కరెక్ట్గా బాగుంటుంది. మీకు కొద్ది కావాలంటే అంటే షుగర్ ఫ్రీలు అనుకోండి, షుగర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే ఇంకొద్దిగా ఒక 50 to 100 grams వేసుకొని తప్ప మరీ అంత మించి ఎక్కువద్దు. కానీ ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోద్ది 1 కప్పు. సో కలపండి వేసిన తర్వాత. సో బాగా కలిపిన తర్వాత సగ్గుబియ్యం చూసారా పైకి తేలుతున్నాయి. సో మీకు తెలుస్తుంది అంటే ట్రాన్స్పరెంట్గా మారుతుంది కదా. సో ట్రాన్స్పరెంట్గా మారినప్పుడు మీకు అయిపోయినట్టే. ఇదిగో ఇలా చిన్న పొంగు వచ్చిన తర్వాత మీరు మిల్క్ సో ఆపేసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు. మిల్క్ ఇది షుగర్ వేసినప్పుడు అనమాట. సో షుగర్ కనబడుతుంది చూసారా, ఇదిగో ఇది సగ్గుబియ్యం. ఇదిగో షుగర్ కనబడుతుంది మీకు, పైన క్రిస్టల్స్ చిన్నవి. సో షుగర్ వేసి కూడా మరగబెట్టాలి మనం. సో దాన్ని బాగా కలపాలి, షుగర్ కదా కలిసిపోవాలి కాబట్టి. సో బాగా కలపండి. ఇదైతే చాలా బాగా వచ్చింది. మా వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు టేస్ట్ చేసిన వాళ్ళు అందరూ బాగుంటుంది. మ్యాంగో టేస్ట్ వస్తుంది. షుగర్ కూడా మీకు బాగుంటుంది. సో పొంగొచ్చిలాగా. సో ఇలా అయితేనే మీకు చూసారా అవి ట్రాన్స్పరెంట్గా మారుతాయి, మీకు తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్ అంటే అంతే, మీకు సగ్గుబియ్యం అనేది పూర్తిగా ఉడికిన తర్వాత. సో చూసారా మామిడికాయ ఎంత బాగుందో. సో మామిడికాయ ముందుగా తీసుకొని దాని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి కదా. సో నీట్గా ఒక స్లైస్ కట్ చేసుకొని దాన్ని మీరు ముక్కలు ఎలా తీసుకున్నా పర్లేదండి, అది మీ ఇష్టం, ఓకేనా. మనకి చిన్న ముక్కలు కావాలి, అలాగే ఆ ఎడ్జెస్ ఉండిపోతాయి కదా అవి కూడా కావాలి. సో నేనైతే ఈ మోడల్లో కట్ చేసుకుంటున్నాం మేము. సో అన్నా చెల్లెల్ని ఇద్దరం కలిపి హ్యాపీగా మేము మీకోసం మంచి మంచి రెసిపీస్ ఇంకా వస్తాయి ముందుకి. తను మంచి కొరియన్ ఫుడ్ చేస్తుంది, థాయ్ ఫుడ్ చేస్తుంది, చైనా ఫుడ్ చేస్తుంది. మీరు కొద్దిగా ఫాలో చేయండి, ఇంకా ముందుకి మంచి రెసిపీస్ వస్తాయి, ఆ మోడల్ వస్తాయి. ఆ మోడల్లో మన ఆంధ్ర స్టైల్లో కలిపితే ఎలాగన్నది సో తనైతే మీకు చెప్తుంది. నేనైతే నార్మల్ ఆంధ్ర ఫుడ్ ఏదైనా సరే స్పైసెస్ ఏదైనా చేసేస్తాను స్పైసీగా. తనైతే కొరియన్ థాయ్ ఫుడ్ ఇవన్నీ. అలాగే నేను అక్కడికి వెళ్ళి బీటెక్ పట్టాలు ఏం పొందలేదు తను. సో ఇక్కడ ఉన్నవే చూసారా, అవి చుట్టూ ఉన్ని మనం సెపరేట్గా తీసుకున్న ముక్కలు. సో పీసెస్గా ఉన్నది సెపరేట్గా తీసుకున్నాము. ఇది ఎందుకంటే పీసెస్ అందులో వేసుకోవడానికి. ఇది ఇప్పుడు ఇలా సైడ్ని వచ్చినాయి అనేది పీసెస్ ఇది. సో ఈ పీసెస్ దేనికంటే అందులో వేసుకోవడానికి. ఈ ముందు తరిగింది ఉండిపోయింది ఎడ్జెస్ ఉండిపోతాయి కదా, అవన్నీ సరే మిల్క్లో వేసుకోవడానికి. ఇప్పుడు మిల్క్ ఉంది, ఇప్పుడు మనం సగ్గుబియ్యం మరగబెట్టుకున్నాం కదా. సో సగ్గుబియ్యం మీరు చూసి ట్రాన్స్పరెంట్గా అయిపోయినట్టు ఒకసారి వడకట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, నేనైతే మీకు పెద్దవి తీసుకుని మిమ్మల్ని మరీ చిన్నవే తీసుకోండి అని చెప్తున్నాను. సగ్గుబియ్యం చిన్నవి అయితే బాగుంటాయి, మరీ ఎక్కువ ఇది అవ్వకుండా. సో కరెక్ట్గా అంటే మనం అనుకున్న సైజుకి సరిపోతాయి, ఓకేనా. వడకట్టుకున్న తర్వాత అది ఒకసారి క్లీన్ చేసేసుకోండి వాటర్తో, ఎందుకంటే ఇంతకుముందులో కాదు కదా. ఇప్పుడు సగ్గుబియ్యం ఏదైనా సరే మనకి బయట బాగా ఇది అవ్వట్లే, కానీ నేను ఏదైనా ప్యాకెట్ తీసుకుంటాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇందాక మనం మరగబెట్టుకున్నాం కదా. సో మిల్క్, కస్టర్డ్ ఈ 2 కలిపి అందులో మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా. సో మనకి ఏంటి పీసెస్ కాదు, మనకి తరుగుల చుట్టూ ఉండిపోయినాయి, అవి వేసేసుకొని ఇంకా గ్రైండ్ స్టార్ట్ చేయడమే మిక్సీ. నేను బేఐపోల్ కట్ 3లో పెట్టేసాను చూసారా, అయిపోయింది.
సో ఇప్పుడు మనం ఏదైతే సగ్గుబియ్యం ఉన్నాయో మనం ఉడకబెట్టుకుని ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ సబ్జీ గింజలు సజ్జోలు అంటాం మేము, అవి వేసుకోవచ్చు. పీసెస్లో కట్ చేసిన మ్యాంగో స్లైసెస్ అదిగోండి. సో అయిపోయిన వెంటనే దాన్ని ఫ్రీజర్లో పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా సర్వింగ్కి రెడీ చేసుకోండి. 1 అవర్ పెట్టుకొని సరిపోతే. తీసుకున్న తర్వాత ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్సీ వంటలు. నేను మీరు